32 యుగాలైనా కూడా నిలిచిపోయేటటువంటి కార్యాలు, అటువంటి ఉత్తమమైన కార్యాల్ని జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు చేశారు. కాబట్టి ఈ ధర్మాన్ని చక్కగా మనం ప్రచారం చేయాలి, పిల్లలకి దీని యొక్క సంస్కారాన్ని ఇవ్వాలి అని అంటే మొట్టమొదట మనం చేయవలసినటువంటిది శంకర భగవత్పాదాచార్యుల వారు ఏ పనినైతే చేశారో దాన్ని పిల్లలకి తెలియజేయడం, శంకరాచార్యుల వారు ఏ మార్గాన్ని అయితే ఉపదేశించారో దాన్ని పిల్లలకు తెలియజేసి తద్వారా పిల్లల్లో విశేషమైనటువంటి ఒక ధార్మికమైన జాగృతిని చెయ్యాలి అనేటటువంటి సంకల్పంతో విశేషంగా ఈ విద్యాలయం యొక్క ప్రాంగణంలో శంకరాచార్యుల వారి యొక్క ఒక సుందరమైనటువంటి మూర్తిని కూడా ప్రతిష్టాపన చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం శంకర జయంతి మహోత్సవాన్ని కూడా ఇక్కడ ఆచరిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇక్కడ విశేషంగా పిల్లలందరికీ ఉత్తమమైనటువంటి విద్యాభ్యాసంతో పాటు ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని కూడా ఇస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో దీని యొక్క ఆచరణ అనేది మనకి ఎంతో అవసరమైనటువంటిది. ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ధర్మాచరణం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మన దగ్గర ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా కూడా ఈ ధర్మాచరణ అనేది ఏదైతే ఉందో దీంతో మాత్రమే ఈ జీవితం అనేది సార్థకం అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి కృతార్థులు కావాలి. ఈ ధర్మానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చక్కగా పిల్లలు అందరూ కూడా నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా దీనికి సంబంధించినటువంటి శిక్షణని పిల్లలు తప్పకుండా పొందాలి. ఎందుకంటే ఇవాటి రోజున ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని ఎంతోమంది మొత్తం ప్రపంచంలో ఉండేటటువంటి వాళ్ళు కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని నిజంగా ఈ సనాతన ధర్మం అనేది చాలా గొప్పది, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చాలా గొప్ప విషయాలు, అవన్నీ కూడా కేవలం మనకున్నటువంటి బుద్ధితో ఊహించి చెప్పేటటువంటి విషయాలు కావు. మహాజ్ఞానులైనటువంటి మహర్షులు, ఈ వేదములు, అలాగే మహాజ్ఞానులైనటువంటి మహర్షులు మనకు ఉపదేశించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉత్కృష్టమైనటువంటి విషయాలు అని వాళ్ళు కూడా ఒప్పుకొని ఈ ధర్మాన్ని విశేషంగా ప్రశంసిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ధర్మ పరంపరలో మనందరం కూడా వచ్చి ఉన్నాం. కాబట్టి ఇటువంటి ధర్మం యొక్క సంస్కారాన్ని అందరూ కూడా తప్పకుండా పొందాలి. విశేషంగా శంకరాచార్యుల వారిని మనం జగద్గురువులు అని అంటూ ఉన్నాం. ఎందుకు అనంటే వారు ఈ జగత్తుకి అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. ఏ అద్వైత తత్వం అయితే సమస్త ఉపనిషత్తుల్లోనూ అత్యంత ఉత్కృష్టమైనటువంటి తత్వంగా చెప్పబడిందో అటువంటి ఆ అద్వైత తత్వాన్ని ఈ జగత్తుకి శంకరాచార్యుల వారు ఉపదేశించారు. మనకు వచ్చేటటువంటి అన్ని ప్రశ్నలకి సరైనటువంటి సమాధానం అనేది అద్వైత తత్వంలో మాత్రమే లభిస్తుంది. ప్రతి ప్రశ్నకి కూడా అద్వైత తత్వంలో సమాధానం అనేది లభిస్తుంది. కాబట్టి అటువంటి ఆ అద్వైత తత్వాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. అదేవిధంగా అద్వైత తత్వాన్ని అనుసరించడానికి, ఆ మార్గంలో వెళ్ళడానికి కావాల్సినటువంటి సాధనాల గురించి శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఉపదేశించారు. అంటే ఒక విషయం చెప్పాలంటే ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకునేటటువంటి వాడికి, ఎవరైతే ఈ తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాడో అటువంటి వాడికి ఉండవలసినటువంటి కొన్ని అర్హతలని శంకరాచార్యుల వారు వారి యొక్క భాష్యంలో చెప్పారు. ఏమిటి అనంటే విశేషంగా వేదవ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రముల్లో మొట్టమొదటి సూత్రం ఏది అనంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొట్టమొదటి సూత్రం. ఈ సూత్రంలో ఏం చెప్తున్నారు అనంటే అథ అనంటే దీని తర్వాత బ్రహ్మ జిజ్ఞాస అంటే వేదాంత ఆ అద్వితీయమైనటువంటి బ్రహ్మతత్వం యొక్క విచారణ చెయ్యాలి అని చెప్పారు. అంటే ఏమన్నారు ఇక్కడ, దీని తర్వాత వేదాంత విచారం అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలి అని అన్నారు. దీని తర్వాత అనంటే దేని తర్వాత అన్నప్పుడు ఇక్కడ కొన్ని అర్హతల్ని చెప్పారు. ఈ సాధకుడైనటువంటి వాడు ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని అర్హతల్ని సంపాదించుకున్న తర్వాత ఈ వేదాంత విద్య అంటే ఈ అద్వైత తత్వాన్ని విచారించాలి అని చెప్పారు. ఏమిటా అర్హతలు అనంటే 4 విషయాలను అక్కడ చెప్పారు. ఈ 4 విషయాలనే శాస్త్రంలో సాధన చతుష్టయం అని అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటిది ఏమిటి అనంటే వివేకము. ఈ 4 సాధనాల్లో మొట్టమొదటి సాధనం ఏమిటి అనంటే వివేకం. వివేకము అనంటే ఏమిటి అనంటే ఏది సరి ఏది తప్పు
అనేటటువంటి ఒక జ్ఞానం, సరైనటువంటి జ్ఞానం. ఇది సరి, ఇది తప్పు, ఇది సరి కాబట్టి ఇది మంచిది కాబట్టి దీన్ని నేను చెయ్యాలి, ఇది మంచిది కాదు కాబట్టి దీన్ని నేను చెయ్యకూడదు అనేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దీన్నే వివేకము అని అంటారు. కాబట్టి ఈ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలనుకునేటటువంటి వాడికి కూడా మొట్టమొదట ఉండవలసినటువంటి అర్హత ఏమిటి అని అంటే ఈ వివేకము అనేటటువంటిది. అంటే ఏది తత్వము ఏది తత్వం కాదు అనే దాన్ని ముందు స్పష్టంగా తెలుసుకోవాలి అనేది మొట్టమొదటి విషయం. ఇంకా రెండవది ఏమిటి అని అంటే వైరాగ్యము అని చెప్పారు. వైరాగ్యం అంటే ఏమిటి? ఏది ఇందాక చెప్పినట్టుగా ఏది మంచిది ఏది చెడు అనేటటువంటి రెండు విషయాల్ని చక్కగా తెలుసుకొని ఏదైతే తత్వము కాదో అంటే ఏదైతే మనకు ఉపయోగపడదో అటువంటి దాన్ని ఇది వద్దు, ఇది నాకు వద్దు అని చెప్పి దాన్ని వదిలేయడం. ఇది నాకు వద్దు అనేటటువంటి ఆ భావన ఏదైతే ఉందో దాన్నే వైరాగ్యము అని అంటారు. కాబట్టి ఏది తత్వమో దాన్ని తెలుసుకోవాలి, ఏది తత్వం కాదో అటువంటి విషయాలన్నిటి మీద ఇది నాకొద్దు అనేటటువంటి భావన మనిషికి రావాలి అని అన్నారు. కాబట్టి దీన్నే వైరాగ్యము అని అన్నారు. తర్వాత సమాధి షట్కము అని అన్నారు. ఈ మూడవ అర్హత. మళ్ళీ ఆ మూడవ అర్హత ఏదైతే ఉందో అది 6 రకాలుగా ఉంది. దాంట్లో ఏమిటంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానం అని 6 ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటంటే మొట్టమొదటిది శమం. శమం అని అంటే ఏమిటి? మనస్సు యొక్క నిగ్రహం, మన మనస్సుని మన అధీనంలో పెట్టుకోవడం, దీన్నే శమము అని అంటే. అనవసరమైనటువంటి విషయాల నుంచి వెనక్కి లాగి మన మనస్సుని మన దగ్గర పెట్టుకోవడం, మన అధీనంలో పెట్టుకోవడం అనేదే శమము అని అంటే. రెండవది దమం. దమం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే మన ఇంద్రియాల్ని మన వశంలో ఉంచుకోవడం. భగవంతుడు మనకి బుద్ధినిచ్చాడు, మనస్సునిచ్చాడు, ఇంద్రియాలను ఇచ్చాడు. ఇంద్రియాలు అని అంటే మనస్సు అని అంటే ఏమిటి? దేని ద్వారా మనం అన్నీ ఆలోచిస్తూ ఉంటామో దాన్నే మనస్సు అని అన్నారు. అదేవిధంగా ఇంద్రియాలు అని అంటే ఏమిటి? చూసేటటువంటి కన్ను, మనం వినేటటువంటి చెవి, మనం మన యొక్క నాలుక, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిని ఈ చేతులు, కాళ్ళు, వీటన్నిటినీ కూడా ఇంద్రియాలు అని అంటారు. ఇటువంటి ఇంద్రియాలని భగవంతుడు మనకి ఇచ్చాడు. మనం రకరకాల పనులను చేయడం కోసం, అన్నిటినీ తెలుసుకోవడానికి, వేరు పనులను చేయడం కోసం భగవంతుడు ఇంద్రియాలని మనకి ఇచ్చాడు. అయితే ఇంద్రియాలన్నింటినీ కూడా మన అధీనంలో పెట్టుకోవడం అనేది ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ దమము అని అంటారు. ఇక్కడ ఏమవుతుందనంటే ఈ మనస్సుకి, ఇంద్రియానికి, వీటన్నిటికీ కూడా ఎప్పుడూ ఒక సంబంధం అనేది ఉంటుంది. వీటన్నిటినీ కూడా నిగ్రహంలో పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం అనుకున్నటువంటి పనులన్నింటినీ చేయగలుగుతాం. ఒకవేళ వీటిని కనుక మనం నిగ్రహంలో పెట్టుకోకపోతే మనం ఏ పనులని చేయలేము. కాబట్టి ఈ శమము, దమం. అలాగే ఉపరతి అని అన్నారు. ఉపరతి అని అంటే ఏమిటి? సన్యాసం. అంటే మనం అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దానికి మనం ఏ లక్ష్యాన్ని అయితే చేరవలసి ఉన్నదో దానికి విఘాతకంగా ఉండేటటువంటి వాటిని త్యజించడం, ఇవి నాకొద్దు అనేటటువంటి భావనను కలిగి ఉండడం, దాన్నే సంక్షేపంగా ఇక్కడ ఉపరతి అని చెప్పారు. అలాగే తితిక్ష. తితిక్ష అని అంటే ఏమిటి అని అంటే మనం ఏదైనా ఒక పనిని చేయడానికి వెళ్ళేటప్పుడు దానిలో చాలా కష్టాలు వస్తాయి, రకరకాల కష్టాలు వస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఎదిరిస్తూ సహించుకుంటూ ముందుకు వెళ్ళడం. ఎందుకంటే మనకి ఆ పని జరగడం అనేది లక్ష్యం కాబట్టి ఈ మధ్యలో వచ్చేటటువంటి అవాంతర కష్టాలు అనేవి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దాటుకుంటూ ముందుకెళ్ళడం అనేదే ఇక్కడ తితిక్ష అని అంటే, వాటన్నిటిని సహించుకునేటటువంటి శక్తి. అదేవిధంగా శ్రద్ధ. శ్రద్ధ అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అని అంటే ఏ విషయాన్నైతే మనం ఏ మార్గంలో అయితే వెళ్ళాలనుకుంటున్నామో ఆ మార్గాన్ని మనకి చూపించేటటువంటి గురువు మనకి ఏ విషయాలనైతే ఉపదేశిస్తాడో ఆ విషయాల మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఇది అవుతుందా లేదా, ఇది నిజంగా ఇలా అవుతుందా లేదా అనేటటువంటి సందేహం లేకుండా ఆ సరైనటువంటి గురువు మనకి చూపించేటటువంటి మార్గం ఏదైతే ఉందో దాని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండడం, దీన్నే ఇక్కడ శ్రద్ధ అని అన్నారు. ఇంకోటి సమాధానం. సమాధానం అనేటటువంటి మాటకి ఇక్కడ అర్థం ఏమిటి అని అంటే ఈ మనస్సు యొక్క ఏకాగ్రతనే ఇక్కడ సమాధానము అని అన్నారు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి 4 అర్హతల్లో 3వ అర్హత ఈ 6 రకాలుగా ఉన్నది. ఇక చివరిది ఏమిటి అని అంటే ముముక్ష అని అన్నారు, ముముక్షుత్వం అని అన్నారు. ముముక్షుత్వం అని అంటే ఏమిటి అని అంటే నేను తప్పకుండా ఆ అద్వైత తత్వాన్ని తప్పకుండా తెలుసుకొని ఈ సంసారం నుంచి బయటపడాలి అనేటటువంటి దృఢమైన ఇచ్ఛ, ఆ మోక్షాన్ని నేను పొందాలి అనేటటువంటి దృఢమైన ఇచ్ఛ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ ముముక్ష అని అన్నారు.
కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇన్ని అర్హతలు ఉండాలి. ఇటువంటి అర్హతల్ని మొట్టమొదట మనం సంపాదించుకొని తర్వాత ఈ వేదాంత విచారాన్ని చెయ్యాలి అని అక్కడ శాస్త్రంలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలందరి ముందు, జనాలందరి ముందు ఈ విషయాన్ని, ఈ వేదాంతంలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేను అని అంటే, ఇవన్నీ కూడా వేదాంతంలో ఉండే విషయాలు కదా. ఎవరైతే వేదాంతం చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ ఉపయోగపడతాయి తప్ప మాకెందుకు ఇవన్నీ అని కొంతమందికి అనిపించవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ ఎందుకు చెప్తున్నారు అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటనంటే, ఏ 4 అర్హతలనైతే శంకరాచార్యులు వారు చెప్పారో అవి వేదాంతాన్ని అభ్యసించేటటువంటి వాడికి తప్పకుండా కావాల్సిందే అనేటటువంటి విషయంలో సందేహం లేదు. కానీ వాళ్ళకు మాత్రమే ఈ అర్హతలు కావాలి అని లేదు. ప్రపంచంలో ఎవరు ఏ పని చేయాలన్నా కూడా, ఏ కార్యాన్ని సాధించాలన్నా కూడా ఈ అర్హతలు ఇవి తప్పకుండా మనిషికి ఉండాల్సిందే. అంటే ఏమిటి? మొట్టమొదటి ఇప్పుడు చదువుకునేటటువంటి పిల్లలు ఉన్నారు. చదువుకునేటటువంటి పిల్లలు మొట్టమొదట ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. నేను ఇంత చదువుకోవాలి, ఫలానా చదువు చదవాలి అని మొట్టమొదట ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఇది నేను చదవవలసినటువంటి విద్య, ఇది కాదు, కాబట్టి నేను పొందవలసినటువంటి జ్ఞానం ఇది అని మొట్టమొదట ఒక లక్ష్యాన్ని పెట్టుకొని, ఇది కాదు, ఇది విద్య అనేటటువంటి వివేకాన్ని మొట్టమొదట పొందాలి. నేను చదువుకోవాలి, నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను కాబట్టి నేను ఇంత సాధన చెయ్యాలి, ఇంత చదువుకోవాలి అనేటటువంటి లక్ష్యాన్ని మొట్టమొదట పెట్టుకొని, ఏది నేను వెళ్ళవలసినటువంటి మార్గం, ఏది కాదు అనేటటువంటి ఆ వివేకాన్ని మొట్టమొదట విద్యార్థులందరూ కూడా పొందాలి. ఫలానా చదువు, నేను ఇంత చదువుకోవాలి, ఇంత బాగా చదువుకోవాలంటే ఇన్ని పనులను నేను చెయ్యాలి, ఈ రకంగా చదువుకోవాలి, కాబట్టి నేను చదువుకోవడానికి కావాల్సినటువంటి మార్గం ఇది, ఇది కాదు అనేటటువంటి వివేకాన్ని మొట్టమొదట స్పష్టంగా తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే, ఏ మార్గంలో మనం వెళ్ళాలో దాని గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన మనకి లభిస్తుంది. కాబట్టి అటువంటి వివేకాన్ని పిల్లలందరూ కూడా మొట్టమొదట పొందాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటి అంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? ఇప్పుడు చెప్పినట్టుగా ఇది నేను చదువుకోవాల్సినటువంటి చదువు, దీన్ని నేను ఈ విధంగా చదువుకోవాలి అనేటటువంటి వివేకాన్ని తెచ్చుకొని, ఈ మార్గంలో వెళ్ళడానికి ఏవైతే నాకు అడ్డంకులుగా ఉంటాయో, ప్రతిబంధకాలుగా ఉంటాయో వాటన్నిటినీ నేను వదిలేయాలి అనేటటువంటి భావనని మనం తెచ్చుకోవాలి. దీన్నే ఇక్కడ వైరాగ్యము అని అంటారు. అంటే నేను ఏ మార్గంలో వెళ్ళవలసి ఉందో దానికి ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలు, పనులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నాకొద్దు అనేటటువంటి ఆ వైరాగ్యాన్ని మొట్టమొదట పిల్లలందరూ కూడా తప్పకుండా తెచ్చుకోవాలి. కాబట్టి అక్కడికి మొట్టమొదట ఏ మార్గంలో నేను వెళ్ళాలి, ఏది నాకు సరైన మార్గం, ఏది కాదు అనే జ్ఞానాన్ని మొట్టమొదట తెచ్చుకొని, ఏది కాదో దాన్ని వదిలేసేయాలి పరిపూర్ణంగా. ఇది కాదు, ఇది నేను వెళ్ళవలసినటువంటి మార్గం కాదు అనేటటువంటి విషయాన్ని పరిపూర్ణంగా పిల్లలు అవగాహనకు తెచ్చుకొని చక్కగా ఏ మార్గంలో వెళ్ళాలో దాంట్లో వెళ్ళాలి. ఈ విధంగా వివేకం, వైరాగ్యం అనేది చదువుకునేటటువంటి పిల్లలు కూడా చాలా అవసరం. ఇంకా ఆ తర్వాత ఈ సమాధి షట్కం 6 చెప్పారు. ఏమిటి అని అంటే, మొట్టమొదట మనోనిగ్రహం. అంటే ఈ మనస్సు చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఊరికే మనసు అక్కడిక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి, అదేమైంది ఇదేమైంది అని చెప్పి మనసు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్లకుండా ఆ మనస్సు చదువు మీదే ఉండేట్టుగా మనం మన యొక్క మనస్సుని గట్టిగా తయారు చేసుకోవాలి. అలా చేసుకోవడాన్ని ఇక్కడ శమము అని అంటారు. కానీ ఇక్కడ ఇంకోటి ఏమవుతుందంటే, ఈ శమంతో పాటు దమం అనేది కూడా చాలా అవసరం. ఎందుకు అనంటే, ఇప్పుడు మన మనస్సుని మనం నిగ్రహంలోకి తెచ్చుకున్నాం. ఎలాగైనా సరే వాళ్ళు కూర్చొని బాగా చదువుకోవాలి అని చెప్పి చక్కగా పుస్తకం పెట్టుకుని, కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు అని అంటే, ఎలాగైనా సరే వాళ్ళు బాగా చదువుకోవాలి, ఇది మొత్తం చదివేసేయాలి వాళ్ళు అని చెప్పి పుస్తకం పట్టుకొని కూర్చుంటారు, చదవడం మొదలెడతారు. ఇంతలో ఏమవుతుంది అని అంటే, పక్కన ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఏదో శబ్దం వినిపిస్తూ ఉంటుంది, ఏదో వాసన వస్తూ ఉంటుంది, ఇంకేదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, పుస్తకం పట్టుకొని కూర్చున్నా కూడా మనకి తెలియకుండానే మన మైండ్ అటు వెళ్ళిపోతూ ఉంటుంది, మన మనస్సు అటువైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎవరో మాట్లాడుతున్నారు పక్కన, వాళ్ళు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు అని మనకు తెలియకుండానే మన మనస్సు అటు వెళ్ళిపోతుంది. ఇలా అటు వెళ్ళిపోతుంది. చాలాసేపు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, వాళ్ళ మాటలన్నీ కూడా వీళ్ళు వింటూ ఉంటారు. చాలాసేపు వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు మాట్లాడుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయాక ఏముందంటే అప్పుడు మళ్ళీ గుర్తొస్తాయి, అయ్యో అసలు నేను కూర్చున్నది ఎందుకు, నేను చేస్తున్నది ఏమిటి, నేను చదువుకోవడానికి కూర్చున్నాను, వీళ్ళు ఎవరో వచ్చి పక్కన మాట్లాడుకుంటున్నారు, పైగా వాళ్ళు మాట్లాడుకున్న విషయం వల్ల నాకు ఉపయోగం లేదు, నేను చదువుకోవడం కోసం కూర్చున్నాను కదా అసలు అని చెప్పి మళ్ళీ చదవడం మొదలెడతారు. ఈలోపు మళ్ళీ ఇంకేదో రావడం, మళ్ళీ మనసు ఇంద్రియాలు అంటే ఏమైంది అనంటే, చదువుకోవాలనేటటువంటి మనస్సు ఉన్నా కూడా
ఈ ఇంద్రియాలు ఏం చేస్తున్నాయనంటే మనస్సుని లాగేస్తున్నాయి వేరే వైపుకి, మన చదువు నుంచి విరుద్ధమైన దిక్కులోకి లాగేస్తున్నాయి. ఏదో చదువుకుంటున్నాం, చదువుకోవడానికని కూర్చున్నాం, అథవా ఏదో టీవీలో ఏదో కార్యక్రమం వస్తుంది, ఇటు చదువుకోవాలని ఉంది, ఒకవైపు మనస్సేమో చదువుకోవాలని చెప్తోంది, కానీ మన కళ్ళు ఏం చెప్తున్నాయంటే దాన్ని చూడు, టీవీలో ఏదో కార్యక్రమం వస్తుంది దాన్ని చూడు అని చెప్పి అటువైపు లాక్కెళ్ళిపోతున్నాయి. అంటే ఏమవుతుంది, మనస్సులో చదువుకోవాలని అనున్నా కూడా ఈ ఇంద్రియాల నిగ్రహంలో లేవు కాబట్టి ఏమైపోతుందంటే అటువైపు వేరే దిక్కుల్లోకి మన ఇంద్రియాలు మనల్ని లాగేస్తూ ఉంటాయి. అలా లాగినప్పుడు ఏముందంటే మళ్ళీ చదువుకి ఇబ్బంది అనేది ఏర్పడుతుంది. అందుకోసమే ఇక్కడ ఏం చెప్పారు అంటే మనస్సు అధీనంలో ఉండాలి, ఇంద్రియాలు కూడా అధీనంలో ఉండాలి. కాబట్టి అందుకోసమే ఇక్కడ దమం అనేటటువంటిది కూడా కావాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే సరిగ్గా చదువుకోవాలి అనే మనస్సు ఉండాలి, అదేవిధంగా ఈ ఇంద్రియాలు కూడా మన అధీనంలో ఉండాలి. ఏం జరిగినా సరే, నేను చదువుకుంటూ ఉండేటప్పుడు పక్కన ఎవరు ఏం మాట్లాడినా సరే, ఏం జరిగినా సరే, ఏమైనా సరే నేను దాన్ని పట్టించుకోను, నాకు చదువే ముఖ్యము అనేటటువంటి భావనతో చదువుకున్నప్పుడు చక్కగా మనకి చదువు అనేది బాగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉపరతి అని అంటే అక్కర్లేనటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజించడం, దీనికి ఇబ్బంది కలిగించేటటువంటి విషయాలన్నింటినీ కూడా త్యజించడం. అలాగే తితిక్ష అంటే అది కూడా అంతే, చదువుకునేటప్పుడు రకరకాల అవరోధాలు ఏవో ఇబ్బందులు వస్తుంటాయి, కానీ వాటన్నింటినీ కూడా తట్టుకొని చక్కగా చదువుకోవడం అనేటటువంటి లక్ష్యాన్ని పెట్టుకోవడం. అలాగే శ్రద్ధ అని అంటే ఏమిటి, మనకి పాఠం చెప్పేటటువంటి ఉపాధ్యాయులు వాళ్ళందరూ కూడా మనకి ఏం చెప్తారో వాటిని చక్కగా ఆ విషయాల్లో చక్కటి నమ్మకంతో సరిగ్గా వాటిని చదువుకోవడం. అలాగే సమాధానం అంటే ఏకాగ్రత. చదువుకునే పిల్లలకి ఏకాగ్రత ఉండాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరమే లేదు, ఆ ఏకాగ్రత అనేది చాలా అవసరం. చివరికి ఏమిటి, ఇది అక్కడికి మూడు అయినాయి. ఇంకా నాలుగోది ఏమిటి అంటే ముముక్ష. అక్కడైతే ముముక్ష అని అన్నారు. ముముక్ష అంటే ఏమిటి, నేను ఎలాగైనా సరే మోక్షాన్ని పొందాలి అనేటటువంటి ఆ బలమైన కోరిక ఏదైతే ఉందో దాన్ని అక్కడ ముముక్ష అని అన్నారు. అదేవిధంగా ఇక్కడ పిల్లలకి ఏం కావాలి అని అంటే ఎలాగైనా సరే తప్పకుండా నేను అనుకున్నటువంటి చదువుని పూర్తి చెయ్యాలి అనే, నేను అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందాలి అనేటటువంటి దృఢమైన ఇచ్ఛ, నేను ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి, జీవితంలో చక్కటి స్థితికి రావాలి అనేటటువంటి ఆశ, ఇచ్ఛ. అందులోనే ఇచ్ఛ అంటే ఊరికే ఆశ కాదు, అది బలంగా ఉండాలి. ఎందుకంటే జీవితంలో పైకి రావాలి, మంచి స్థితికి రావాలి, నేను పరీక్షల్లో చక్కగా పాస్ అవ్వాలి అనే కోరిక అందరికీ ఉండనే ఉంటుంది. ఎవరు కాదంటారు, చక్కగా పరీక్షలో పాస్ అవుతావా అని ఎవరైనా అడిగితే అవుతాను అని అంటారు అందరూ కూడా. నీ జీవితంలో మంచి స్థితికి రావాలని ఉందా అని అడిగితే అవునవును నాకు రావాలని ఉంది అని అంటారు అందరూ కూడా. కానీ దానికి ప్రయత్నం మాత్రం ఎక్కువ మంది చేయరు, ప్రయత్నం చేసేవాళ్ళు మాత్రం చాలా తక్కువగా ఉంటారు. ఎందుకు అనంటే ఇక్కడ అందరికీ ఆ కోరిక ఉన్నా కూడా అది బలంగా లేదు, అది బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి, దానికి శాస్త్రంలో ఒక ఉదాహరణ చెప్పారు. ఏమిటి అనంటే ఈ ఒక కోరిక బలంగా ఉండడం, ఒక ఇచ్ఛ అనేది బలంగా ఉండడం అంటే దాని అర్థం ఏమిటి అనే దాని గురించి ఒక ఉదాహరణని శాస్త్రంలో ప్రసిద్ధంగా చెప్పారు. ఏమిటి అనంటే ఒకసారి ఒక మనిషి కట్టుకున్నటువంటి బట్టలకి మంటలు అంటుకున్నాయి. ఒకడు వస్త్రాలు కట్టుకున్నాడు, దానికి మంటలు అంటుకున్నాయి. ఆ మంటలు అంటుకొని ఈ బట్టలు కాలిపోతూ ఉన్నప్పుడు ఆ మనిషి బుద్ధిలో ఏముంటుంది, ఆ సమయంలో ఆ కాలిపోతూ ఉన్నటువంటి ఆ వస్త్రాలు కాలిపోతూ ఉన్నటువంటి సమయంలో వాడి మనస్సులో వాడేం ఆలోచిస్తాడు అనంటే ఏదైనా చేసి ఈ మంటల్ని నేను ఆర్పుకోవాలి అనే ఆలోచిస్తాడు. ఆ ఒక్క ఆలోచన తప్ప వాడి మనస్సులో ఇంకేమీ ఉండదు. ఆ సందర్భంలో ఎవడైనా వాడి దగ్గరికి వచ్చి అరే నేను నీకు 1 కోటి రూపాయలు ఇస్తాను, దాని గురించి మాట్లాడదాను రా అని అన్నాడు అనుకోండి. అప్పుడు వాడు ఏమంటాడు, నువ్వు అక్కర్లేదు, నీ 1 కోటి రూపాయలు అక్కర్లేదు, ముందు ఈ మంటలను ఆర్పుకోవాలి, దానికి ఏం చేయాలి అని అంటాడు వాడు. అదో నీకు 1 కిలో బంగారం ఇస్తాను, దాని గురించి మాట్లాడాలి నీ దగ్గర అని అన్నాడు అనుకోండి. అదంతా తర్వాత ముందు నేను ఉంటాయి కదా ఈ బట్టలు, ఇదంతా సరిగ్గా ఉంటేనే కదా ఆ బంగారం ఇదంతా కూడా, కాబట్టి దాని గురించి ఇప్పుడు కాదు, ముందు దీన్ని ఎలా ఆర్పుకోవాలి, ఇది తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు ఇప్పుడు అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటి, ఆ సమయంలో ఇంకా ఏ విషయము వాడి మనస్సులో లేదు, కేవలం ఎలాగైనా సరే ఈ మంటలను ఆర్పుకోవాలి అనేటటువంటి విషయం తప్ప ఇంకే విషయము వాడి మనస్సులో ఉండదు. దీన్నే తీవ్రమైనటువంటి ఇచ్ఛ అని అంటారు. అంటే దృఢమైనటువంటి ఇచ్ఛ అని అంటే ఇది, అంటే ఏదైనా సరే ఎలాగైనా సరే నేను దీన్ని సాధించాలి అనేటటువంటి ఇచ్ఛ. సరే ఇది ఉంటే ఇది అవుతుంది, లేదంటే లేదు అని అలా కాకుండా ఇది ఖచ్చితంగా జరగాల్సిందే అనేటటువంటి ఇచ్ఛ ఏదైతే ఉందో దీన్నే ఇక్కడ తీవ్రమైనటువంటి దృఢమైనటువంటి ఇచ్ఛ అని అంటారు. కాబట్టి ఎలాగైతే అక్కడ ఆ మంటలు అంటుకున్నటువంటి వాడికి ఏదైనా చేసి మంటలను ఆర్పాలి, ఇది తప్ప ఇంకేమీ అక్కర్లేదు నాకు, మిగతావన్నీ కూడా దీని తర్వాత అనేటటువంటి ఆలోచన ఎలాగైతే వాడికి ఉంటుందో అదేవిధంగా చదువుకునేటటువంటి పిల్లలకు కూడా అదే ఇక్కడ కూడా శాస్త్రంలో ఏం చెప్పారు, మోక్ష
అనంటే నాకు మోక్షం తప్ప ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి ఇచ్చనే అక్కడ ముముక్ష అని అక్కడ అన్నారు. మరి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అనంటే నేను చక్కగా చదువుకోవాలి, అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పకుండా సాధించాలి అనేటటువంటి దృఢమైన ఇచ్చ ఏదైతే ఉందో అది దీనికోసం నేను దేనైనా వదిలేస్తాను కానీ ఈ లక్ష్యాన్ని మాత్రం నేను వదలను అనేటటువంటి దృఢమైన ఇచ్చ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మనం పొందాలి అనేది ఇక్కడ 4వ విషయం. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ 4 విషయాల్ని శంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఉపదేశించారు. ఏదైనా అది వేదాంత తత్వ సాధనైనా అథవా జీవితంలో ఏదైనా ఒక పనిని సాధించాలన్నా కూడా మనకి కావాల్సినటువంటి అర్హతలు ఏమిటి అనేటటువంటి దాన్ని శంకరాచార్యుల వారు తమ యొక్క భాష్యంలో ఈ విషయాలను ఉపదేశించారు. కాబట్టి ఇదంతా కూడా ఇవాళ రోజున ఎందుకు చెప్తున్నాను అనంటే చదువుకునేటటువంటి పిల్లలకు కూడా ఇటువంటి లక్ష్యం అనేది చాలా ఆవశ్యకం. ఈ అర్హతలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి అర్హతల్ని అందరూ కూడా తప్పకుండా పొందాలి. అదేదో కేవలం వేదాంతంలో చెప్పారు కాబట్టి అక్కడికి మాత్రమే అది అని ఎవరు అనుకోకూడదు. అక్కడ అలా చెప్పారు కానీ ఇక్కడ కూడా మనం దీన్ని తీసుకోవాల్సిందే. ఏ మనిషి అయినా ఏ పనిని సాధించాలన్నా ఈ గుణాలు మనకు ఉండాలి, తప్పకుండా ఈ గుణాలు కావాల్సిందే. ఇటువంటి గుణాలు మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం అనుకున్నటువంటి పనిని చక్కగా చేయగలుగుతాం. కాబట్టి ఈ సందర్భంలో అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అనంటే ఏ గుణాలనైతే శంకరాచార్యుల వారు ఇక్కడ ఉపదేశించారో అటువంటి గుణాలని అందరూ కూడా పొంది ఇటువంటి అర్హతల్ని అందరూ కూడా చక్కగా పొంది చక్కటి సాధన చేసి చక్కగా ఇక్కడ మీకు అందిస్తూ ఉన్నటువంటి ఆ విద్యల్ని చక్కగా అభ్యసించాలి. తద్వారా జీవితంలో ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మేము చెబుతూ ఉన్నాం. ఇటువంటి చక్కటి విద్యతో పాటు ఉత్తమమైనటువంటి సంస్కారాన్ని కూడా అందరూ పొందాలి. ఇది చాలా ముఖ్యం. ఎలాగైతే విద్య అనేది మనకి ఎంత ముఖ్యమో సంస్కారం అనేది అంతకంటే కూడా చాలా ముఖ్యం. విద్య అనేది ఉంది కానీ సంస్కారం లేదు అని అంటే అప్పుడు ఆ విద్యకి విలువ అనేది ఉండదు. విద్యకి విలువ ఎప్పుడు ఏదైనా ఒక వస్తువు లోకంలో ఏ వస్తువు అయినా కూడా దానికి విలువ ఎప్పుడు ఉంటుంది అని అంటే సద్వినియోగం అయినప్పుడు మాత్రమే దానికి విలువ అనేది ఉంటుంది. ఆ సద్వినియోగం అవ్వాలి అని అంటే ఎవరైతే దాన్ని ఉపయోగిస్తాడో వాడి యొక్క బుద్ధికి సంస్కారం అనేది ఉండాలి. ఆ ఉపయోగించేటటువంటి వాడు సంస్కారవంతుడై ఉండాలి. అప్పుడు ఆ వస్తువుని వాడు సద్వినియోగం చేయగలుగుతాడు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు సద్వినియోగం అవ్వాలి అని అంటే ఆ వస్తువుని పొందినటువంటి వాడు మంచి సంస్కారవంతుడై ఉండాలి. అదేవిధంగా మనం చదువుకున్నటువంటి చదువు చక్కగా మనకు ఉపయోగపడాలి అని అంటే దాంతోపాటు మనకి సంస్కారం అనేది చాలా అవసరం. అటువంటి సంస్కారంతో చక్కటి ఈ విద్యాభ్యాసాన్ని చేసి ఎందుకంటే ఇక్కడ ఈ విద్యాలయంలో మంచి సంస్కారాన్ని ఇచ్చేటటువంటి పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఏదో కేవలం పిల్లలు వస్తున్నారు వాళ్ళకి ఏదో కొంత ఏదో నేర్పించేస్తే 4 ముక్కలు నేర్పించేసేసి పంపించేస్తే చాలు అని అనుకోకుండా వాళ్ళని తయారు చేయడం, అందులోనూ ఉత్తమమైనటువంటి వ్యక్తుల్నిగా తయారు చేయడం మన బాధ్యత అనేటటువంటి. ఎందుకంటే ఇప్పటి కాలంలో చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం. చాలా స్కూళ్ళల్లో ఏదో వాళ్ళు వచ్చారు కాబట్టి పిల్లలు వచ్చారు ఏదో ఫీజులు కట్టారు కాబట్టి వాళ్ళకు 4 ముక్కలు నేర్పించి పంపించేస్తే చాలు అనుకొని స్కూళ్ళని నడిపేవాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వచ్చిన వాళ్ళకి ఏదో 4 ముక్కలు 4 పుస్తకాలు నేర్పించేసి పంపించేస్తే చాలు అని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అంత మాత్రమే చేస్తే అంటే వాళ్ళకు సంస్కారం ఇవ్వకుండా చదువుని మాత్రం కొంత ఏదో నేర్పించి పంపించేస్తే దానివల్ల తర్వాత ఎంత కష్టాలు వస్తాయంటే దానివల్ల ఎంతో ఇబ్బంది అనేటటువంటి దాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఇక్కడ ఈ స్కూల్లో మాత్రం చక్కగా విశేషంగా పిల్లలకి ఆ విద్యాభ్యాసంతో పాటు సంస్కారాన్ని కూడా అందించి వాళ్ళు ఉత్తమమైనటువంటి ప్రజలుగా ఎదగాలి అనేటటువంటి ఆలోచనతో అటువంటి బాధ్యతతో ఇక్కడ వ్యవహరిస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. అందులోనూ ఇంకా విశేషంగా ఏమిటి అంటే ఈ సంస్కారం అనేది చాలా గొప్పది. అందులోనూ మన యొక్క ధర్మం మనకి ఇస్తున్నటువంటి సంస్కారం అనేది ఏదైతే ఉందో ఇది ఇంకా కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి ఇటువంటి సంస్కారాన్ని అందరూ కూడా చక్కగా పొందాలి, చక్కగా విద్యాభ్యాసం చెయ్యాలి. ఎందుకు అనంటే నేను అన్ని చోట్ల ఒక మాట చెప్తూ ఉంటాను. ఏమిటి అంటే చాలా చోట్ల పిల్లలు నేను ఇలా విద్యాలయాలకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ పిల్లల్ని చూస్తూ ఉంటాం. నేను చెప్పేది ఏమిటి అంటే వీళ్ళు పిల్లలు అంటే వాళ్ళని మనుషులుగా వ్యక్తులుగా మాత్రమే చూస్తే సరిపోదు. వాళ్ళు ఈ దేశం యొక్క అఖండమైనటువంటి సంపద. మనం చూసేటటువంటి పిల్లలు అందరూ కూడా మన దేశం యొక్క అఖండమైనటువంటి నిజమైనటువంటి సంపద. కాబట్టి వాళ్ళని ఎంత బాగా మనం తయారు చేస్తే, ఎంత సంస్కారాన్ని వాళ్ళకి ఇస్తే
మన దేశం అంత అభివృద్ధిని చెందుతుంది, అంత ఉత్తమమైనటువంటి స్థానానికి వస్తుంది. ఎందుకంటే ఇవాళ రోజున మన దేశంలో ఎన్నో అధ్యయనాలు ఇప్పుడు చెప్తూ ఉన్నాయి. ఏమిటి అని అంటే మన దేశంలో ఈ చదువుకునేటటువంటి పిల్లలు, యువత ఎవరైతే ఉన్నారో ఉన్నటువంటి జనసంఖ్యలో వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉండేది. మొత్తం ప్రపంచంలోనే ఇలా చిన్న వయస్సులోనూ యువ వయస్సులోనూ ఉంటూ చదువుకునేటటువంటి వయస్సులో ఉన్నటువంటి మనుషులు ఎక్కువగా కలిగినటువంటి ఒక దేశం అని అంటే అది మన యొక్క భారతదేశం. కాబట్టి ఇటువంటి భారతదేశంలో ఇలా ఇటువంటి విద్యాలయాల్లో మంచి సంస్కారాన్ని కూడా చక్కగా పిల్లలకు అందించేటటువంటి ఒక కార్యక్రమాన్ని కనుక తప్పకుండా చేస్తే దీని ద్వారా ఈ దేశం యొక్క భవిష్యత్తు కూడా చాలా ఉజ్వలంగా అవుతుంది. తద్వారా ఆ పిల్లలకి మంచి జరుగుతుంది, ఈ దేశానికి కూడా మంచి జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా ఇదే విధమైనటువంటి ఒక పద్ధతిని అనుసరించి ఈ విద్యతో పాటు ఈ సంస్కారాన్ని కూడా ఎలాగైతే ఇక్కడ జరుగుతూ ఉన్నదో, ఇటువంటి విద్యాలయాల్లో అక్కడక్కడ జరుగుతూ ఉన్నదో దీన్నే అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని మిగతా విద్యాలయాలు అన్ని చోట్ల కూడా ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా చక్కగా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలని చక్కగా తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా చక్కగా విద్యాభ్యాసం చేయాలి. బాగా చదువుకున్నప్పుడు చక్కగా విద్య అనేది మనకి తప్పకుండా వస్తుంది, అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. చాలామంది పిల్లలు నా దగ్గర అడుగుతూ ఉంటారు, ఏమిటి అని అంటే మేము ఎంత చదువుకున్నా కూడా మాకు రావట్లేదు, ఏం చేయమంటారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏమిటి అని అంటే, అసలైన సమాధానం కూడా అదే. ఏమిటి అని అంటే ఎంత చదువుకున్నా రావట్లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే వచ్చేంత వరకు చదువుకోవాలి అనేది దీనికి సమాధానం. వచ్చేంత వరకు చదువుకోవాలి అనేది దీనికి సమాధానం. కానీ ఏమవుతుందంటే కొంతమందికి ఒకసారి చదువుకుంటే వచ్చేస్తుంది, కొంతమందికి 2 సార్లు చదువుకుంటే వస్తుంది, కొంతమందికి 5 సార్లు చదువుకుంటే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదువుకుంటే వస్తుంది. అది వాళ్ళ బుద్ధిశక్తి వాళ్ళకు ఉన్నటువంటి ఆ సామర్థ్యానికి తగినట్టుగా కొంతమందికి ఎక్కువ సార్లు చదువుకోవాల్సి వస్తుంది, కొంతమందికి తక్కువ సార్లు చదువుకున్నా చాలు. విశేషమైన బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఆ విశేషమైనటువంటి ఆ ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఒకసారి చదువుకుంటే చాలు వచ్చేస్తుంది. కానీ ఏదైనా సరే వచ్చేంత వరకు చదువుకోవాలి అనేది ఇక్కడ ఉండేటటువంటి సమాధానం తప్ప ఇక్కడ ఇంకే సమాధానాన్ని చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అందరూ కూడా వచ్చేంత వరకు చదువుకోవాలి. ఇంకా కొంతమంది పిల్లలు ఏమడుగుతుంటారు అంటే మేము అంత బాగా చదువుకుంటాం, మీరు చెప్పినట్టుగా వచ్చేంత వరకు బాగా చదువుకొని ఉంటాం, కానీ పరీక్షలు రాయడానికి వెళ్తాం, అప్పటి వరకు అన్నీ గుర్తుంటాయి, వెళ్ళి ఎప్పుడైతే పరీక్షలు రాయడం కోసం కూర్చుంటామో అప్పుడు మొత్తం మర్చిపోతాం, అన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాం, అన్ని విషయాల్ని ఏమీ గుర్తుండవు. అప్పటి వరకు అన్నీ బాగానే ఉంటాయి, చక్కగా మేము ఇంట్లో కూర్చొని అంతా చదువుకొని మొత్తం ధైర్యం తెచ్చుకొని అన్ని చదివేశాము, అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని అనుకొని వెళ్తున్నప్పుడు కూడా ఇంకా ఆలోచిస్తూనే ఉంటాం, ఈ ఫలానా ప్రశ్న వస్తే ఈ సమాధానం చెప్పాలి, ఈ ప్రశ్న వస్తే ఇలా రాయాలి, అలా రాయాలి, అంతా తయారై వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఆ పరీక్ష రాయడం కోసం కూర్చున్నప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటాం, ఏమీ గుర్తురావు, ఏం చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అందుకే నేను వాళ్ళకి చెప్పే విషయం ఏమిటంటే ఇప్పుడు మేము పరీక్ష రాయడానికి ఆ పరీక్షా హాల్లోకి వెళ్ళినప్పుడు అన్నీ మర్చిపోతుంటామని పిల్లలు చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ పరీక్షా హాలు అని అంటూ ఉంటాం మనం. ఈ పరీక్షా హాల్కి ఇంకొక పేరు కూడా ఉంది, ఇది మాత్రమే కాదు, ఇంకో పేరు ఉంది. ఏమిటి అని అంటే లోపలికి వచ్చేటటువంటి విద్యార్థులు ఎవరైనా సరే వాళ్ళు చదువుకొని వచ్చిన దాంట్లో సగం మర్చిపోయేట్టుగా చేసేటటువంటి ఒక ప్రదేశం, దాన్నే పరీక్షా హాలు అని అంటారు. అందుకోసం ఏమవుతుందంటే ఎంత చదువుకొని వచ్చినా కూడా ఆ లోపలికి వచ్చాక దాని నియమమే, దాని స్వభావమే అంత, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. ఎలాంటి వాడికైనా సరే చదువుకొని వచ్చిన తర్వాత పరీక్షా హాల్లోకి వచ్చిన తర్వాత చదివిన దాంట్లో సగం మర్చిపోతుంది, అది దాని నియమం, దాని స్వభావమే అలాగా, దాన్ని ఎవరు మార్చలేరు. కానీ ఏం చేయాలి అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మామూలుగా నేను 10 సార్లు చదువుకున్నాను నాకంతా వచ్చేసింది అనేటటువంటి మాట ఆ పరీక్ష హాల్కి బయట ఉపయోగపడుతుందే తప్ప లోపల ఉపయోగపడదు. లోపల కూడా మనకు ఉపయోగపడాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే 10 సార్లు కాదు, దానికి రెట్టింపు అంటే 20 సార్లు చదువుకోవాలి. 20 సార్లు చదువుకొని పరీక్షా హాల్లోకి వస్తే అక్కడికి అది సరిపోతుంది. బయటకైతే 10 సార్లు, ఇప్పుడు చెప్పినట్టుగా కొంతమందికి 5 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 10 సార్లు చదివితే వస్తుంది, కొంతమందికి 20 సార్లు చదివితే వస్తుంది. కానీ ఎవరికి ఎన్నిసార్లు చదివితే మామూలుగా ఒక విషయం అనేది అర్థమవుతుందో అదంతా కూడా బయట. కానీ వాళ్ళు పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి అని అంటే వాళ్ళకి ఎన్నిసార్లు చదివితే ఒక విషయం అనేది బాగా అర్థమవుతుందో దానికి రెట్టింపు సంఖ్యలో చదువుకోవాలి. అలా చదివినప్పుడు, అలా అభ్యాసం చేసినప్పుడు అప్పుడు పరీక్ష హాలు కాదు, ఎక్కడికి సరే వాడి నిద్రలో లేపడిగినా సరే సమాధానాలు చెప్పగలరు. కాబట్టి ఆ విధంగా ఇంకా దీనికి అక్కడికి ఏమైంది అని అంటే చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే విద్యాభ్యాసం. ఆ అభ్యాసం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి విశేషంగా ఈ విద్యాభ్యాసాన్ని చేస్తూ అందరూ కూడా
విద్యార్థులందరూ కూడా చక్కగా తయారవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈ చేసేటటువంటి విద్యాభ్యాసం అంతా కూడా చక్కగా సఫలమై అందరికీ కూడా మంచి జ్ఞానం సంస్కారం లభించి ఉత్తమమైనటువంటి స్థితికి రావాలి అని ఈ సందర్భంలో ఆ సమస్త విద్యలకు కూడా అధిదేవత అయినటువంటి శారదా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక అని చెప్పి ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఈ విద్యాభ్యాసం అనేది అందరికీ కూడా చక్కగా జరుగుగాక. సమస్త విద్యలకు అధిదేవత కాబట్టే ఆ జగన్మాతని శారదా అమ్మవారిని శంకరాచార్యుల వారు శృంగేరి క్షేత్రంలో అధిష్టాత్రి దేవతగా ప్రతిష్టాపన చేశారు. ఈ సమస్త ప్రపంచంలో ఈ సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదా అమ్మవారి యొక్క మొట్టమొదటి స్థానం ఏమిటి అనంటే, మనందరం కూడా శ్లోకంలో చెప్పినట్టుగా నమస్తే శారదాదేవి కాశ్మీర పురవాసిని అని ఏ శ్లోకంలో అయితే చెప్తామో అటువంటి కాశ్మీర ప్రదేశం అనేది అమ్మవారి యొక్క స్థానం. ఆ తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క రెండవ స్థానం ఏమిటి అనంటే అది శృంగేరి క్షేత్రం. ఎందుకు అనంటే శంకరాచార్యుల వారు కాశ్మీరం నుంచి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. ఈ శృంగేరి క్షేత్రంలో అమ్మవారిని విశేషంగా ప్రార్థించి అమ్మవారిని శృంగేరి క్షేత్రంలో ప్రతిష్టాపన చేశారు. కాబట్టి శారదా అమ్మవారిని ప్రతిష్టాపన చేసి ఈ పీఠాన్ని స్థాపించారు కాబట్టి దీనికి శారదా పీఠము అనేటటువంటి నామధేయం వచ్చింది. కాబట్టి ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది ఆ ప్రాచీన కాలం నుంచి ఆరంభం నుంచి కూడా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఆ సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి జగన్మాత శారదా అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం తప్పకుండా ఉంటుంది. అందరికీ కూడా చక్కటి విద్యాభ్యాసం జ్ఞానం లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని మరొక మారు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ పాఠాలని విద్యార్థులకి పాఠాలని చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అందరూ కూడా చక్కగా విద్యార్థులకి పాఠాలని చెప్పాలి, విద్యార్థుల్ని చక్కగా తయారు చేయాలి. అందుకే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ సంపూర్ణంగా భగవద్గీత మొత్తాన్ని